బస్సులో ఒకటి పిరి పెట్టిండు ఏమి సేవ చేసిండు అన్ని సామంతులకి రేటు ఉంటుండే ఎప్పటికి ఈ సంవత్సరం చచ్చిపోతున్నాము ఒక్క పైసే మిగులుతలేదు. ఏం పేరు నీ పేరు? సాయమ్మ. ఇవి కొంటవా ఏడా అమీర్పేటలో అమ్ముతా నిన్ను. పడతలు ఒక్క దీనికి రావట్లేదు. ఏం పడతలు పడుతుంది? ఎట్లున్నది రేవంత్ రెడ్డి పాలన? ఇంతకు ముందు ఇంత రేట్ లేకుండే చామంతి 100 దాటి లేకుండే. ఈ సంవత్సరం 200 పైన ఉండదు. పండుగలు వస్తే 400 300 ఉండదు. ఎట్లా అమ్ముకొని బతకాలే రైతు పేదలు? ఎట్లా బతకాలమ్మా? దానికి అర్థము ఒక్క రూపాయి మిగులుతుంది. నిన్న సాయంత్రం ఉంటే అమ్మితే గివి పిరి బస్ తోటేమి మాకు పిరి వద్దే వద్దది చచ్చిపోయినా అట్లా ఊకే పిరి బస్ తోటి మాకు పిరి బస్ అయినందుకు పూల మూటలు వేసుకుంటలేరు. బస్సులలో మూటలు వేసుకుంటలేరు. ఎట్లా పోవాలి మేము? స్టాప్ అవుతాడు ఉంటే ఆడ అవుతాడు ఆపుతాడు బస్సు. వాడు కరెక్ట్ జీతం తీసుకుంటాడు డ్రైవరు. తీసుకున్నప్పుడు స్టాప్ కాడ ఆపుకోవాలి కదా. కింద ఒక పిల్ల మొన్న పంజగుట్ట కాడ పడిపోయింది తెలుసా? ఎట్లా ఏంది ఇది? పిరి ఎవడమన్నాడు? ఒక్క రూపాయి అమ్మాయి ఈడేమంటాయి చూడు మేడం. నిన్న సాయంత్రము 1100 పూలు తీసుకుపోయినా. ఇందులో 1100 లెక్క వేసి నాకే చూపాయి. ఇంకా ఆయన 250 అమ్ముతున్నా అంటున్నాడు వీటిని. 2500 అత్తలేవా నెలకు? రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి గ్యాస్ అన్నాడు. గ్యాస్ రేటు తగ్గలే. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ వస్తే సంవత్సరం ఓట్లేసి ఏం పెంచి ఏం తక్కువ. ఆయిల్ ప్యాకెట్ 115 ఉంటే ఆడవాళ్ళని కోటేశ్వరులు చేస్తా అంటుండు. కోటేశ్వరులు అయిపోయిండ్రు. ఆయన ఎంతకే గిత్త వరకు వచ్చింది. ఏమన్నా పూల మార్కెట్ అర్థం ఉందా ఏమన్నా? ఇక్కడ ఎట్లా అమ్ముకొని బతుకుతారు పేదవాళ్ళు? ఎంటి మీద బిజినెస్ చేసుకొని బతకాలే. 500 ఒక 100 రూపాయల సంబంధం లేదు ఇక్కడ. ఒక సంచిలోకి వస్తున్నా పువ్వులు. ఇప్పుడు ఈ సంవత్సరం మాకు బాగుపడలేదు. మా బస్సులు పిరి ఒకటి తప్ప ఏమిటికి లేదు. మాకు బస్సులు పిరి పెట్టకపోయినా కూడా మాకు 50 రూపాయలు టికెట్ తీసుకొని 4 గంటలకు సేఫ్గా పోతుంది. మూటలకు ఎప్పుడు కిరాయిలు బస్సులో టికెట్లు ఉన్నప్పుడు కూడా కిరాయి కొట్టలే ఏమంటివి. కాకపోతే సేఫ్టీగా పోతుంటిమి. బస్ స్టాప్ కాడ ఆపుతుండ్రి మంచిగా ఎక్కినంత హాయిగా ఆపుతుండ్రి ఎక్కుతుంటిమి. ఈ మూటలు చూస్తే ఎక్కుతారు. జనం మూట ఎక్కుతలేరు. బస్ స్టాప్ కాడ ఆపుతుండ్రు అమ్మా. జాగ కాదు ఈడ బస్ స్టాప్ పెట్టుకుంటే ఆడ పోయి ఆపుతాడు. ఎటు కురుకురు పోయి కింద పడతారు. అప్పుడేం చేయాలి? పానాలు తీసుకున్న బస్సులు ఎందుకట్లే? బస్సులని టికెట్ పెట్టమాను. సంవత్సరం అయింది కదా టికెట్లు పెట్టమాను. ఎంత రేట్లు దింపమాను. సరుకుల రేటు దింపమాను. పెట్రోల్ రేటు దింపమాను. మళ్ళీ అన్ని పెరిగిలేవా? ఆయిల్ ప్యాక్ 140 వేసిండు. కందిపప్పు ఎంత రేట్ అయింది? చింతపండు ఎంత రేట్ అయింది? కానీ తెలియదా? మన పేదలకు ఇబ్బందే కదా. మరి ఉన్న వాళ్ళకి ఏం చేసుకోవాలి? రైతులు 700-7,000 ఒక డబ్బా ఇస్తున్నారు పూలకు. వాళ్ళకేమో పూలకు పడతలేదు అంటారు. ఎవరికి చెప్పు సమాధానం చేసుకోవాలి? మాకు పడది. రైతు బంధు అస్సలే లేదు. ఎవరికి లేదు అస్సలు. ఈ హైదరాబాద్ బతుకు ఏందో గాని ఈ సంవత్సరం అంతా గోల ఎప్పుడు చూడలే. ఈ బతుకమ్మ పువ్వు 100కు గునుగు పువ్వు 100కు 3 కట్టలు ఇచ్చిండ్రు తెలుసా? 100కు 3 ఎప్పుడన్నా నడిచింది ముచ్చట? 10కి 10 కట్టలు వేసుకుపోయినాం. తంగడి పువ్వు ఏమన్నా తంగడి చెట్లు అయిపోయి గవర్నమెంట్ చెట్లు పెంచిన చెట్లే అవి తీసుకోవాలి. అసలు మామిడి కొమ్మ 100 రూపాయలు. కొమ్మ 100 రూపాయలు. ఉసిరికాయ కొమ్మ 100 రూపాయలు. పోయినసారి 100కు 10 రూపాయలకు 12 కట్టలు 10 కట్టలు అట్లా వేసుకోపోయినాం. ఈసారి ఆ బతుకమ్మ పువ్వే కొనలే తెలుసా? ఎవడో బలిచినోడు కొన్నాడు వ్యాపారం ఉన్నాడు. అదే మరి మాదేమో మా మార్కెట్ బతికే పరిస్థితి లేదు మేడం. నీవేమన్నా మాకైతే ఏమి చెప్తున్నా కదా. ఇలా పరిస్థితి చూపిస్తున్నా, కెమెరా కూడా చూపిస్తున్నా నేను. 1600 దీంట్లో ఉంటే నువ్వు లెక్క చేసి ఏంటంటే చూడు చిల్లరతో కాసా. ఈ ఒక్క రూపాయి మిగిలలే. ఇవి తాళం వేసుకున్నా మళ్ళీ వచ్చిన ఏం చేసుకోవాలి మేము? నాకు 2 కొడుకులమ్మా. చదువుకుంటారు. ఇంట్లో పరిస్థితి అంటే అమ్ముడు పోంది పరిస్థితి. కిరాయిలు 7,000 కిరాయిలు. కరెంట్ బిల్లు 0 బిల్లు ఎవరికోనికి ఇచ్చిండు. పిరి కరెంట్ లేదు. ఉన్నోనికే ఇస్తుడు. ఇంట్లో ఉన్నోనికే కరెంట్ 0 బిల్లులు. ఏం చేస్తాము? మా ఆయన లేడు. అందులో పెన్షన్ లేక 6 సంవత్సరం నుండి బతలాడి కర్తవాద ఆఫీస్ కూడా వయసు చూపించిన కాళ్ళ మెట్టలతో చూపించిన మేడం. నేను తమ్మనప్పుడు ఏం చేస్తాను చెప్పు?
గవర్నమెంట్ సొమ్ము తినే బాకీ లేకపోతే మాకు కూడా ఓట్లు అంటే పిరిగా వేపించుకుంటారు కూసుంటారు ఎటేసినా ఓటు ఏదో దానికి వేసినాము ఇక ఏం చేస్తాము సరే